హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అనమాట. మార్నింగ్ ఇలా అయితే ఉంటుంది. ఇంటి ముందు మంచాలు ఏంటి అంటే మా నాన్న మున్నాగాడైతే పడుకుంటారు. ఇక అందుకనేసి 2 మంచాలు వేసారనమాట. వాడు ఒకవేళ కింద పడకుండా ఉండటం కోసం ఇంకొక మంచం జరిపైతే ఉంచేసాము. కింద పడకుండా జరిగిన మంచం మీదే ఉంటాడు అన్నట్లు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక నేను అమ్మ మా చిన్నోడు ఏంటి అంటే లోపల పడుకుంటున్నాం. మంచిగా బయట ఎంత చల్లటి గాలి వస్తుందో, సో చాలా ప్రశాంతంగా ఉంది. బట్ ఏంటి అంటే మా చిన్నోడికి జలుబు చేస్తుందేమో అన్నట్లు ఇక లోపలే పడుకుంటున్నాము. ఇక ఇంటి ముందు చూడండి, ఎడ్లనైతే ఇలా పొలాల మీదకైతే వదిలేస్తూ ఉంటారు. ఇక పొలాలు అయితే ఏమి ఉండవు కదా ఇప్పుడు సమ్మర్ టైంలో. ఇక వాటికి ఇష్టం ఉన్న చోటల్లా మేయడం తాగడం అయితే ఉంటుంది. చెరువు కూడా ఉంటుంది అనమాట మా ఊర్లో. సో ఇక మంచిగా తినేసి నీళ్ళల్లో అటు ఇటు నీళ్ళు కూడా చెరువులో పోతూ ఉంటాయి, దగ్గరలోనే ఉంటుంది. ఇక అవి తాగుతూ ఉంటాయి. ఇక ఈ టైంలోనే అనమాట గేదెలు కూడా పోయేది. మాకు కూడా ఇంతకుముందు గేదెలు ఉన్నప్పుడు సమ్మర్ టైంలో ఎవరు మేపేవాళ్ళు కాదనమాట. అంటే తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొని రావడం అట్లా ఉండకపోతుండే. సమ్మర్ టైంలో పొలాల మీదకి వదిలేసేవాళ్ళు. వడ్లు మొత్తం అవి కోసి ఉంచేవాళ్ళు కదా. సో వాటికి ఇష్టం ఉన్న చోటల్లా తిని మంచిగా సాయంత్రం వచ్చేవి. బట్ ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇక అవి తినుకుంటూ వాటికి నచ్చిన చోటల్లా అలా పోతూ మిస్ అయ్యాయి అనమాట గేదెలు ఇంతకుముందు రోజుల్లో. సో మావి కూడా అలానే పోయాయి, బట్ దొరికాయి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూలైతే నిన్నైతే కోయలేదు. మా చిన్నోడు అంటే బాగా ఏడిపిస్తున్నాడు. ఇక అందుకనేసి పూలైతే అసలు కోయడం లేదు. విరజాజులు అలాగే వదిలేసాము. మల్లెపూలు కూడా అంతే. ఇక మల్లెపూలు ఏంటి అంటే తగ్గాయి. మొగ్గలు అయితే అంతగా అయితే ఏమీ ఉండట్లేదు. ఇక అందుకని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇక మా చిన్నోడితోనే సరిపోతుంది. హెడేక్ వస్తుంది వాడు అలా చికాకు చేస్తుంటే. ఇక ఇక్కడ వచ్చేసి మా కొట్టం అయితే తీశారు కదా, అవి దూలాలు. ఇక నెక్స్ట్ అవి వచ్చేసి ఇనుప కడ్డీలు అయితే తీసుకొచ్చేసారు రేకులు వేయడం కోసము. మా ఇంటి ముందు అయితే ఇలా ఉంటుంది. నీళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక అందుకనేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఒకరోజు పడితే 2-3 రోజులు వస్తాయి నీళ్ళు. ఇద్దరే కదా ఉండేది. ఇక మిగతా నీళ్ళన్నీ ఇలా చెట్లకైతే పడుతూ ఉంటుంది. సో సమ్మర్ అయినా చూడండి ఎంత మంచిగా పూలు పూస్తున్నాయో. కొన్ని చెట్లు ఎండిపోతున్నాయి కూడా, ఎండా కూడా పూలు పూస్తూనే ఉన్నాయి. ఇక మా పైకి వచ్చేసి మా ఊరు ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. ఇక ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:46 అలా అవుతుందన్నమాట. సో మార్నింగ్ టైంలో ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు మా చిన్నోడు పడుకున్నాడు. సో ఇక అందుకనేసి నాకు నిద్ర పట్టట్లేదు. ఇక మార్నింగ్ టైం నేను చాలా రోజులు ఇంటికి వచ్చిన కానించి అనుకుంటున్నాను మార్నింగ్ టైం వీడియో తీద్దాము అనేసి. అసలు కుదరట్లేదు. వాడు 3కి లేసి మళ్ళీ 5కి అలా పడుకుంటున్నాడు. ఇక నేను అంతే. ఇక 6కి అలా పడుకొని 8కి అలా అయితే లేస్తున్నాను భయం లేకుండా. వాడు ఒకవేళ లేచినా అమ్మ వాళ్ళు చూసుకుంటారు కదా, అక్క వాళ్ళు చూసుకుంటారు అనేసి. ఇక మా పొలాలు వచ్చేసి అటు సైడ్ అయితే ఉన్నాయి. అక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడే ఉంది. ఇల్లు కట్టించినప్పుడు మళ్ళీ ఇల్లు రీమోడలింగ్ చేయించినప్పుడు పైన ఇలా అయితే మొత్తం ఈసారి మంచిగా చేయించారనమాట ఇల్లు, ఎక్కడ మళ్ళీ పెట్టకుండా. సో మంచిగా అయితే అయిపోయింది. ఇంటి కోసం ఒక 12-14 లక్షల వరకు అయితే అయ్యాయి. సో అంత అవుతాయంటే మేము స్టార్ట్ చేయలేదు, 7-8 అనుకుని స్టార్ట్ చేసి అంత అయిపోయాయి. సో ఇక మొదలు పెట్టాం కదా, ఇక అయితే అయిందిలే అన్నట్లు ఇక మా నాన్న వేరే చోట డబ్బులు తెచ్చేసి అలా కంప్లీట్ చేసేసారు. ఇక వెనక ప్రహరీ కట్టాలి కదా, ఇక అందుకనేసి ఇసుక అవన్నీ అయితే తోలుస్తున్నారు. ఇక ఇంటి ముందు చెట్లు, మా ఇంటి ముందు ఏంటంటే ప్లేస్ ఎక్కువగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు అయితే మా నాన్న చుట్టూ ఇవి తడికలు కట్టడం కోసము కంచె టైప్లో ఉంటుండే కంపలాగా. అది సమ్మర్ టైంలోనే ఇంతకుముందు ఎడ్లు ఉండేవి కదా, ఎడ్ల బండి ఉంటుండేది. ఇక మా నాన్నకి ఎండాకాలం వస్తే అదే పని అయ్యేదన్నమాట. చుట్టూ తడికలు కట్టడం కోసము అవి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో 2-3 మనుషులు పెట్టేసి అవి కట్ చేయడం, మళ్ళీ ఎండిన తర్వాత తీసుకొచ్చి చుట్టూ తడకలు కట్టేవాళ్ళు. ఈ సమ్మర్లో ఒక 10 డేస్ పోయేది మా నాన్నకి చుట్టూ తడకలు కట్టడంతోనే. ఇంకేంటి అంటే కంపల్సరీ ప్రహరీ ఉండాలి, వెనక వైపు అసలు కనిపించకూడదు అని అయితే చెప్పారు. ఇక అందుకనేసి మొదలు పెట్టేశారు. ఇది వచ్చేసి 10 years వరకు అవుతుంది ప్రహరీ కట్టి కూడా. ఇక ఇలా అయితే అవుతూ ఉంటుంది. మా నాన్నకి ఏంటంటే మొత్తం డబల్ పనులు అయిపోతున్నాయి. ప్రహరీ ఏంటి కట్టిందే పడిపోయింది, దానికి వచ్చేసి 1 లక్ష వరకు పెట్టాల్సి వస్తుంది.
ఇక ఇంటి ముందు ఏంటంటే కొట్టం మంచిగా లేదు, అది తీసేశారు. ఇప్పుడు దానికి రేకులు వేయాలి, దానికి 1,00,000. బండి ఖరాబ్ అయింది, అయినా కూడా ఫస్ట్ ఇవి 2 చేయించుకోవాలి కదా, ఇక అందుకనేసి బండి కొనడం స్కిప్ చేశారు. ప్రజెంట్ ఉన్న స్కూటీతోనే అలా నడిపేస్తున్నారు. ఏజ్ బార్ అవుతుంది కదా, మాకు అదే టెన్షన్, ఇన్ని పనులు ఎందుకు అనేసి. బట్ ఇవన్నీ మా నాన్నకైతే తప్పట్లేదు, అదే అనుకుంటూ ఉంటాం నేను మా అక్క. ఒక కొడుకుంటే పోయేది, సో ఇవన్నీ వాడి మీద నెట్టేసేవాళ్ళము. నెట్టేయడం అంటూ కాదులే కానీ మంచిగా చూసుకునేవాడేమో, రెస్పాన్సిబిలిటీ ఆడపిల్లకి ఉంటుందేమోలే, ఉన్నా కూడా చేయలేరు, సో అలా ఉంటుంది. ఏదైనా చేద్దాము అంటే మాకేమీ జాబ్స్ కూడా లేవు, అందుకని ఇండిపెండెంట్ అవ్వాలి అనుకుంటాం బట్ అవ్వలేదు ఇంతవరకు. సో మా అక్క కూడా ఛానల్ అయితే స్టార్ట్ చేసేసింది. తనకు వచ్చేసి 50K ఫాలోవర్స్ అయితే ఉన్నారు, 50K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో నేను ఒకేసారి స్టార్ట్ చేసాం. నా భయం నన్ను వెనక్కి నెట్టేసింది. సో మా అక్క అలా ముందుకు వెళ్ళిపోయింది అనమాట. తను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసేది. సో తను వచ్చేసి కుకింగ్ వీడియోస్ ఉంటుండే. ఇక నేను కనబడకుండా చేయాలో తెలియక, సో నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో అన్న భయంతో ఎక్కడెక్కడో ఆగిపోయాను. మళ్ళీ ఇలా అయితే స్టార్ట్ చేశాను. నేను మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా అక్క మా అమ్మ తిట్టేది, అందుకే సో స్టార్ట్ చేసి వదిలేశాను అనేసి. సో మళ్ళీ ఇప్పుడైతే కంపల్సరీ చేస్తున్నాను. బట్ అది ఏమవుతుందో తెలియదు. మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇక శనగలు వచ్చేసి ఇక్కడైతే పోపు అయితే వేసేసాను. ఇక ఛాయ్తో శనగలు తింటే భలే ఉంటుంది టేస్ట్ మార్నింగ్ టైంలో. ఇక అందుకనేసి నేనైతే పోపు అయితే వేసేసాను. ఇంటి వెనుక ప్రహరీ మొత్తం లేదు కదా, ఇప్పుడు ఇంటి వెనుక గాలి అయితే ఎంత మంచిగా వస్తుందో. వేప చెట్టు పెద్దగా ఉంది. సో ఇక వేడివేడిగా ఛాయ్ తాగుతూ ఇక్కడైతే శనగలు అయితే తింటున్నాను. మంచిగా అనిపించేసింది నాకైతే. సో నేను ఇవి తినేసరికి మళ్ళీ ఛాయ్ చల్లారిపోయింది. మళ్ళీ వెళ్ళైతే ఛాయ్ అయితే తెచ్చేసుకున్నాను. సో మా అమ్మ నన్ను ఎప్పుడు అదే తిడుతుంది, అంతా చల్లారాక తాగుతావు, అంతా చల్లారిన తర్వాత తింటావు అనేసి. సో నాకు అలవాటే అనమాట మా అమ్మతో తిట్లు తినడం. నేను ఫస్ట్ నుంచి అంతే, సో చిన్నప్పటి నుంచి అంతే అనమాట. ఇక మా అమ్మ తిట్టడం నాకు ఇక అలవాటు అయిపోయింది. అన్నం తినేటప్పుడు కూడా అంతే, ఎక్కువ టైం తీసుకుంటా అనమాట. అలా తింటేనే తిన్నట్టుండే నాకు. బట్ మా అమ్మ తిట్లు ఇక నాకు అలవాటు అయిపోయి తిట్టినా పట్టించుకోకుండా ఉంటుండే. అమ్మ వాళ్ళు ఏంటంటే దర్గా దగ్గరికి వెళ్తున్నారు, ఇక అందుకనేసి ఇద్దరైతే వెళ్తున్నారు. ఇంకా నేను కోడిగుడ్డు పులుసు ప్రిపేర్ చేస్తానని చెప్పాను. బట్ మా అమ్మకి నేను మళ్ళీ వచ్చి చేస్తాను ఏదో ఒకటి అని చెప్పింది. వద్దులే నేను చేస్తానులే అని అంటే, నీకు వచ్చే చేయడం అనేసి అయితే అడిగింది. నాకు పెళ్ళై 10 ఇయర్స్ అయ్యింది. బట్ తన ఆలోచించడం ఎలా ఉందో, నాకు కూర చేయడం కూడా రాదు అనేసి అయితే అన్నది. ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి చూడండి ఎలా పెట్టేసి అయితే వెళ్ళిందో. మొత్తం రెడీ చేసి ఇక నువ్వు చేయని అయితే వెళ్ళిందనమాట. మా చిన్నోడు పడుకున్నాడు. నాకేంటి అంటే మా అమ్మతో ఒక్కసారైనా నువ్వు చేసిన కూర బాగుంది, నాకన్నా మంచిగా ఉంది అనిపించుకోవాలని ఉంటుండే. బట్ ఎప్పుడు నేను చేస్తే ఏంటంటే ఉప్పు కారం 2 తక్కువ ఉంటాయి. నాకు మా ఇంట్లో అలవాటే అనమాట. మా అమ్మగారు తక్కువ తింటాడు అనేసి తక్కువ వేస్తారు. మా హస్బెండ్ కూడా అంత తక్కువ ఉంది అనరు, ఎక్కువ ఉంది అనరు, ఏమీ అనరు. కాబట్టి అలానే ఉంటుండే. ఇవి వచ్చేసి బావి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టారు. మా తాతయ్య ఫ్రైడే అంటే మంత్లో ఒకసారైనా కొట్టేవాళ్ళు అనమాట. బావి దగ్గర కొడితే మంచిది అన్నట్లు. సో అక్కడైతే కొట్టేవాళ్ళు మా తాతయ్య. అది గుర్తొచ్చేసి మా నాన్నని అయితే కొట్టమని అయితే చెప్పాము. సో సెంటిమెంట్ అక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చేసిన కోడిగుడ్డు పులుసు చూడండి ఎంత మంచిగా కుదిరిందో. సో మా అమ్మ తింటే ఏమంటుందా అనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ చేస్తుంటే భయం వేసింది, అనవసరంగా మళ్ళీ తిట్లు తింటానా, ఇలా ఉంది, ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది, ఇవే చెప్తుంది అనమాట ఎప్పుడు. సో అలా అవుతుందేమో అనేసి అయితే సో ఇంట్రెస్ట్గా అయితే చేశాను. బట్ మంచిగా ఉంది కర్రీ అయితే. నేను చేసే అన్ని కర్రీలో కోడిగుడ్డు పులుసు అయితే మంచిగా పెడతాను. సో మా హస్బెండ్ కూడా చెప్తూ ఉంటారు కోడిగుడ్డు పులుసు నేను మంచిగా పెడతాను అనేసి. నేను మా మున్నగాడు అయితే తినేస్తున్నాము. మా మున్నగాడు మా నాన్నతో పాటు ఫంక్షన్కి వెళ్ళాలని అయితే చూస్తున్నాడు అనమాట. ఇక అందుకనేసి ఒక ఎగ్ మాత్రమే తినేసి అన్నం అయితే వదిలేశాడు. మా నాన్న అయితే వచ్చారు, మా అమ్మ మా నాన్న వేరే వెళ్ళి అయితే వచ్చేసారు.
ఇక వస్తూ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చేసారనమాట. ఇంట్లో ఆల్రెడీ బనానా ఉన్నాయి, బట్ మళ్ళీ అయితే తీసుకొచ్చేసారు. మా అమ్మ వాళ్ళు ఎక్కువగా తింటారనమాట. సో మా నాన్న పొలానికి తొందరగా వెళ్తుంటారు. ఇక ఆ టైంలో ఒకవేళ లేట్ అయినా కూడా, టిఫిన్ లేట్ అయినా కూడా అరటిపండు తినేసి బీపీ ట్యాబ్లెట్ వేసుకొని వెళ్తారని అయితే తెస్తూ ఉంటారు. ఇక మా అమ్మ కూడా కంపల్సరీ తెమ్మని చెప్తుంది మా నాన్న బయటికి వెళ్తే. ఇక ఇవైతే తీసుకొచ్చేసారు మా మున్నాగాడి కోసము. బిస్కెట్స్, బూస్ట్ ప్యాకెట్లు, మాజా, నెక్స్ట్ వచ్చేసి ఇల్లు తుడ్చడానికి అదైతే తీసుకొచ్చేసారు, స్పార్క్ అనుకుంటా. సో ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. నార్మల్గా మా నాన్న బయటకు వెళ్తే కంపల్సరీ మేము ఉంటే ఏదో ఒకటి తీసుకొస్తారనమాట. సో పిల్లలు ఉన్నారనో, మేము ఉన్నామనో, ఇప్పుడని కాదు, డబ్బులు ఉన్నా అంతే, లేకపోయినా అంతే. సో మా విషయంలో ఎప్పుడు తక్కువ కాకుండానే చూసుకుంటారు. మాకున్న భయం ఏంటి అంటే, ఎప్పుడైనా ఫైనాన్షియల్గా గట్టిగా ఉండాలి ఎవరైనా సరే. సో ఫైనాన్షియల్గా గట్టిగా ఉంటే కూర్చున్నా అన్ని కాళ్ళ దగ్గరకు వస్తాయని అయితే అనుకుంటూ ఉంటాం. బట్ అది అవ్వాలని మేము అనుకుంటాం. సో మా నాన్న మ్యాక్సిమం అయితే అప్పులు అయితే తీరిపోవడానికి అయితే వచ్చేసాయి. ఇక మా నాన్న అయితే వచ్చేసారు. అమ్మ నాన్న ఇద్దరు వచ్చిన తర్వాత మా ఉన్నగాడిని అయితే ఫంక్షన్కి అయితే తీసుకెళ్లారు. సో వాడు ఏంటంటే మా నాన్న వచ్చేంత వరకు రెడీ అయి కూర్చున్నాడు, ఫంక్షన్కి వెళ్దాము అనేసి. ఇక తీసుకొని అయితే వెళ్ళారు. ఇలా అయితే ఉంటుంది. ఇక ఈవినింగ్ టైంలో మా చిన్నోడైతే లేచాడు. ఇక్కడ మా మున్నాగాడు మాజా బాటిల్ కనపడితే చాలు తాగే పని మీదే ఉన్నాడు. వాడు ఒక్కటి తాగనివ్వరు అనేసి గ్లాసులు తీసుకొచ్చి అందరం తాగుదామని అయితే కూర్చున్నారు. ఇక్కడ వాడు కొంచెం జలుబు ఉంది, బట్ అయినా కూడా ఇక అయితే తాగేశాడు. ఇక మా చిన్నోడు లేచాడు కదా, వాడికి నా కాళ్ళు ఉయ్యాలన్నమాట. సో మధ్య నిద్రలో అయితే లేచాడు. ఇక అందుకనేసి కాళ్ళ మీద పడుకోబెట్టేశాను. ఇక ఈవినింగ్ 4-5 అయితే కంపల్సరీ మా అమ్మ పల్లీలు అయితే వేయించి అయితే ఇస్తుంది. పల్లీలు, బెల్లం అయితే ఉన్నాయి. సో అవైతే ఇచ్చేసింది ఇక్కడ. అలాగే వేడిగా చాయ్ ఫస్ట్ ఇవి 2 తిన్న తర్వాత నేను చాయ్ అయితే తాగేశాను. సో ఇలా అయితే ఉంటుంది. మా ఇంటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. కంపల్సరీ ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. సో పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంటికి వెళ్తే. అసలు ఏ పని చేయాలనిపించదు. ఒకవేళ చేద్దామన్నా కూడా మా అమ్మ చేయనివ్వదు. సో మేము ఏదైనా చెప్తుంది, ఇది చేయమని చెప్తుంది, అది చేస్తుంటే ఇట్లా కాదు అట్లా నేను చేస్తాను అని మళ్ళీ మేము స్టార్ట్ చేసిన పనిని నేను చేసుకుంటా అని చెప్తూ ఉంటుంది. అందుకనేసి మేము కుకింగ్ జోలికి అసలు వెళ్ళము. ఇలా అయితే ఉంటుందన్నమాట మా ఇంటికి వెళ్తే. ఇక మా చిన్నోడు చూడండి, వాడికి ఉయ్యాలేకపోయేసరికి నా కాళ్ళ మీద పడుకుంటున్నాడు. రిలాక్స్ అయ్యే టైంలో మంచిగా వాడు కాళ్ళ మీద పడుకుంటున్నాడు. ఇక్కడైతే మా అమ్మ వేరుశనగకాయలు ఇంకా వేయించే పని మీదే ఉంది. సో మా నాన్న అయితే పడుకున్నారు ఇప్పుడు ఈవినింగ్ టైంలో. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే వేరుశనగకాయలు అయితే వేయించి అయితే ఉంచేసింది. ఇక నేనైతే వేడిగా చాయ్ అయితే తాగుతున్నాను. సో చాయ్ కూడా తాగేస్తున్నాను ఇక్కడ. మా మున్నాగాడైతే బయటకైతే వెళ్ళిపోయాడు. మా చిన్నోని మా నాన్న అయితే ఎత్తుకొని బయట అయితే తిప్పేస్తున్నారు. నేను ప్రశాంతంగా అయితే టీ అయితే తాగేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా ఉంటుంది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. బాగా నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.